అదృష్టం కలిసొస్తే అందలం దానంతటదే నడిచొస్తుందట. అయితే అందలం వచ్చింది కదా అని అది మోసే బోయిలను లైట్ తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని అనుభవజ్ఞులంతా చెబుతారు. బహుశా ఈ విషయం ఆ మాజీ పోలీస్ ఆఫీసర్కు తెలుసో లేదో కానీ ఆయన వల్ల ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ఇమేజ్కి కూడా భంగం కలిగించేలా తయారైందట. మరి ఆ మాజీ పోలీస్ ఆఫీసర్ని అలియాస్ తాజా ఎమ్మెల్యేను ఎవరు దారిలో పెడతారు? పీసీసీ చీఫ్ రంగంలోకి దిగతారా లేక ముఖ్యమంత్రి దృష్టి సారిస్తారా? ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎక్కడ ఆ నియోజకవర్గం? ఆయన మాజీ పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు ఎమ్మెల్యేగా అధికారం చెలాయిస్తున్నారు. ఆయన పేరు కేఆర్ నాగరాజు. వర్ధన్నపేట నియోజకవర్గం. కేఆర్ నాగరాజును వరంగల్ ఉమ్మడి జిల్లాలో అందరికన్నా అదృష్టవంతుడు అని ముద్దుగా పిలుస్తారు. ఐపీఎస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయిన వెంటనే ఎన్నికలు రావడం, ఏ పార్టీ టికెట్ అయినా పర్వాలేదు అని ఎదురుచూస్తున్న తరుణంలో నాగరాజుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఎక్కువగా కష్టపడకపోయినా ఎమ్మెల్యేగా గెలిచిన అదృష్టవంతుడిగా నాగరాజు గురించి చెప్పుకుంటారు. అయితే ఆయన ఇప్పుడు ఏం చేసినా వివాదమే అవుతుంది. జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం పాడకపోయినా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని 2 లైన్లు పాడి లైట్ తీసుకున్నా అది నాగరాజుకే చెల్లుతుంది. క్రమశిక్షణ గల డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఏమాత్రం క్రమశిక్షణ లేని రాజకీయాల్లో తనదైన మార్కు చూపిస్తాడనుకుంటే అసలు ఆ డిపార్ట్మెంట్ తాలూకు సిన్సియారిటీకి దూరంగా కనిపిస్తున్నారా అనే టాక్ తీవ్రంగా నడుస్తోంది. కాంగ్రెస్ నేతలంతా ఎంతో ప్రియారిటీ ఇచ్చే అమరవీరులకు సైతం ఆయన విలువ ఇవ్వకపోవడం అప్పట్లో చర్చాంశంగా మారింది. సెప్టెంబర్ 15న అమరవీరులను స్మరించుకోకుండా జై సోనియా, జై రాహుల్, జై రేవంత్ అని జైకొట్టి అందరినీ ముక్కు మీద వేలేసుకునేలా చేశాడు. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నాగరాజు మాట్లాడిన మాటలు మంటలు రేపాయి. మాదిగలను బ్లాక్ మెయిలర్స్ గా అభివర్ణించారు. 99% మాలల ఓట్లు కాంగ్రెస్ పార్టీకే పడ్డాయని, మాదిగలు కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదని, ఏబీసీడీ వర్గీకరణ ఆపేందుకు మాల ఎమ్మెల్యేలు అందరూ కలిసి నెల జీతాలు పోగేసుకుని హైకోర్టు ద్వారా న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమయ్యామని మాదిగలను రెచ్చగొట్టేలా మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే నాగరాజు క్షమాపణ చెప్పాలంటూ మాదిగలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాంతో విధిలేక ఆ మాటలను కవర్ చేసే ప్రయత్నం చేసినా పసుగలేదు. అది కాంగ్రెస్ పార్టీకే తలనొప్పిగా మారిందనే టాక్ నియోజకవర్గంలో బలంగా నడుస్తోంది. ఇక మాదిగలపై చేసిన వ్యాఖ్యలు మరొక ముందే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా దేవాలయాలపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరోమారు వివాదాస్పదుడిగా వార్తలోకెక్కారు. ఆయన ఓలు కస్తూరిబా గాంధీ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు హెల్త్ కార్డులు పంపిణీ చేసే క్రమంలో తాను దేవులను నమ్మనని, స్కూళ్లు కడిగితే విజ్ఞానం పొందుతారని, గుళ్ళు కడిగితే బిచ్చగాళ్ళవుతారంటూ చేసిన వ్యాఖ్యలు ఓర్గల్లో అగ్గిరాజేశాయి. నాగరాజు వ్యాఖ్యలపై పలు వర్గాల ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. సొంత పార్టీ నేతల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వర్గీకరణకు కాంగ్రెస్ అనుకూలంగా ఉంటుందని బహిరంగంగానే చెప్పినప్పుడు మాల ఎమ్మెల్యేలంతా సీఎంను కలిసి మాట్లాడితే ఆయన వర్గీకరణపై దూకుడు తగ్గించుకున్నారని, మరో అడుగు ముందుకేసి అందుకో ప్లాన్ కూడా సీఎం సూచించారని చెప్పడం పార్టీనే గాక సీఎంను కూడా ఇరుకున పెట్టేలా చేశాయని కాంగ్రెస్ వర్గాలే వాపోతున్నాయి. మరోవైపు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తన కుమారుడిని బరిలో నిలపడంతో ఏళ్ల తరబడి కాంగ్రెస్ కోసం కష్టపడ్డ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో నాగరాజు ఎప్పుడూ అసలు కలవరని, ఎవరిని గుర్తుపట్టరనే అభిప్రాయం కూడా కేడర్లో ఉంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే తీరు ఇలా ఉంటే నియోజకవర్గంలో వర్గపోరు తారాస్థాయిలో ఉంది. కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ అనే వర్గపోరు జోరుగా సాగుతుంది. ఒక వర్గంపై మరో వర్గం మాటల తూటాలు పీల్చుకుంటున్నారు. ఒక వర్గం ఫ్లెక్సీలను మరొకరు చింపుకోవడం జరుగుతుంది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి సరైన గుర్తింపు, అవకాశాలు లేకుండా పోయాయని పాత కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తుండగా, పార్టీలో చేరిన తమకు తగిన ప్రాధాన్యత లేదని పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీలో పరిస్థితి గురించి, వివాదాల గురించి ఎమ్మెల్యే దగ్గర ప్రస్తావిస్తే తానే ఇంకా కొత్తని, పార్టీపై పట్టు రావడం లేదని నాగరాజు చల్లగా తప్పించుకుంటున్నారనే చర్చ నడుస్తోంది. నిత్యం వివాదాల్లో నిలుస్తున్న ఎమ్మెల్యే నాగరాజును పార్టీ హైకమాండ్ కట్టడి చేయాలని, లేదంటే ఆయన ప్రవర్తన వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాగరాజు తన తీరు మార్చుకుని అందరినీ కలుపుకొని పోతేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని, లేదంటే ఆయన చేసే ఘోర తప్పిదాలకు త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి తన టీం మెంబర్గా ఉన్న నాగరాజు విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకుంటారా? వేచి చూడాలి.